25కి 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి 21 ఎంపీల ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది, కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు. ఇక్కడ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున కృష్ణరాజు గారు చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చింటే బాగుండేది. నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని. నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటాను, నాకు తెలిసి ఇప్పుడు రావు. బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఫ్యాన్ లేవు, ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేశాం. గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను, మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, పిఠాపురం ప్రజలు, మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా ఒక్క ఏకపక్షాన మనం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్ ఫలితాలు వేరేలాగా ఉండే. మీరు ఇచ్చారు బలం. నేను ఒకటే అనుకున్నా, గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి. లేదు అంటే నేను ఒకటే అనుకున్నా, పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు, నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన, ఇంకా ఎప్పుడు పోటీ చేస్తాను లేదు నాకు తెలియదు, ఆ స్థాయికి వచ్చేసాను. నేనేంటంటే పోటీ చేయడానికి, పదవులు అనిపించడానికి నేనేమనుకున్నానంటే, నా దేశం నాకు దేశభక్తినిచ్చింది, నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది, నేను దీనికోసం పని చేస్తాను. నాకు ఇక మొదటి రోజు ఆయన పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులతోని ఇతరత్ర ప్రముఖులతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల వారీగా అధికారులతో సమీక్ష ఉండబోతోంది. ఇక పవన్ కళ్యాణ్ టూర్కు సంబంధించి రెండవ రోజు ఈరోజు ఆ తర్వాత రేపు అంటే మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆర్టీవీతో జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురంలో తన సొంత నియోజకవర్గానికి ఈరోజు రావడం జరిగింది. అలాగే 3 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పెంచినటువంటి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే మధ్యాహ్నం జనసేన నాయకులతో కూడా కార్యక్రమాలు కూడా జరిగింది. రేపు ఎల్లుండి కూడా కార్యక్రమాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజీగా రాబోతున్నారు. రేపు ఎల్లుండి కూడా షెడ్యూల్ ఏ విధంగా ఉంది, అలాగే ఈ రోజు కార్యక్రమాలు ఏ విధంగా సాగాయని మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి రోజు షెడ్యూల్ ఏ విధంగా సాగింది? ఆయన తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో రావడం జరిగింది. ఎలా ఉంది సార్? పిఠాపురం ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అద్భుతం, అమోఘం. మొట్టమొదటిసారిగా మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 25 రోజులు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఆయన కీలకమైన బాధ్యతలను తీసుకున్నారు రాష్ట్ర మంత్రివర్గంలో. ఆ శాఖల యొక్క పర్యవేక్షణ, పనితీరు, వాటి సమీక్ష మూలంగా కొంత ఈరోజు రావడం జరిగింది. మొట్టమొదటి ఉదయం పూట ఏదైతే సామాజిక పెన్షన్లు పెంచారో, గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పేవారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు కావగానే ఏదైతే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏదైతే మేము చెప్పామో అది ఈవేళ చేసి చూపాం. అదేవిధంగా కొన్ని వ్యవస్థలు లేకపోతే పంపిణీ జరగదు, ఇంటింటికి పెన్షన్ వెళ్ళదని చెప్పారు, అది కూడా అబద్ధమని ఈరోజు రుజువు చేశాం. ఈవేళ అద్భుతంగా ఈ ఉదయం పూట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం మాకు బాసటగా నిలబడ్డ మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఈవేళ మా అధ్యక్షుడు వారిని ఇంత అత్యున్నతమైన స్థానంలో నిలిపినటువంటి పిఠాపురం వాసులకి కృతజ్ఞత తెలియజేయడానికి ఈ మధ్యాహ్నం పూట కార్యక్రమం జరిగింది. సార్ అమోఘంగా 2 గంటలు మాట్లాడి తమ మనసులో మాటలు ఆయన ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా ఆవిష్కరించారు. ఆయన మొట్టమొదటిసారిగా ఈ పిఠాపురం నాయకులు మాకు చెప్పిన మీద మీ సార్ని ఒకటి అడిగాం, సార్ పిఠాపురంలో ఆనవాయితీగా ఉంది ఒక విజయోత్సవ ర్యాలీ మనం చేయాలని. అప్పుడు ఆయన ఒకటే నన్ను అడిగారు, విజయోత్సవం మనం ఇప్పుడు ఎందుకు చేయాలి? ఏదో ఒక పని చేసిన తర్వాత ఈ పని చేసామని చెప్పి విజయోత్సవం చేసుకోవాలి, కానీ స్ట్రైట్ గో టు వర్క్ అనే చెప్పారు సార్. అదే మాటని ఈవేళ చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చిన ఈ విజయం అసామాన్యమైన విజయం. ఎందుకంటే
తద్వారా మా అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గెలిపించి ఆంధ్ర రాష్ట్రాన్ని గెలిపించి ఈవేళ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఈవేళ వెన్నెముకంగా ఈ జనసేన పార్టీ చేసినటువంటి కృషి మూలంగా ఏర్పడ్డ ఈ కూటమికి చాలా చాలా ముఖ్య భూమికగా ఈవేళ ఆవిష్కృతమైంది. నిజంగా కూడా ఇంత ఘన విజయం ఇచ్చినటువంటి ఈ పిఠాపురం వాసులకి మేమంతా కూడా రుణపడి ఉన్నాం. మా అధ్యక్షుడైనటువంటి కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి అయిన వారు అదే చెప్పారు, మీకు అనుక్షణం కూడా ఆఖరి శ్వాస వరకు కూడా మీ పిఠాపురానికి నేను రుణపడి ఉన్నాను. మీరు నాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన విజయంతో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని తలమానికంగా తీర్చిదిద్ది పిఠాపురాన్ని ఈ దేశంలోనే ఒక తలమానికమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దని వారందరికీ కూడా వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా అనేక హామీలు ఇచ్చాం, అవన్నీ కూడా నెరవేర్చడానికి మా సారు విశేషమైనటువంటి కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదటి ఈ 2 కార్యక్రమాలు కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. మా శ్రేణులంతా కూడా చాలా అత్యుత్సాహంగా ఉన్నారు. మా జన సైనికుల్ని మా సారుతో ఇంత చక్కగా కలిపి ఈ కార్యక్రమం చేసినందుకు కూడా నాయకులుగా మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా రేపటి రోజున కాకినాడ కలెక్టరేట్లో ఏదైతే సార్ యొక్క శాఖలు ఉన్నాయో, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఫారెస్ట్, పర్యావరణం, వీటి మీద ఆయా శాఖల అధికారులతో సమీక్షా కార్యక్రమం జరుగుద్ది. తదుపరి కాకినాడ జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల్ని కలవడం జరుగుతుంది. అదేవిధంగా 3వ రోజున ఉప్పాళ్ళలో తీరంలో కోతకు గురైనటువంటి ఆ ప్రాంతాన్ని, అదేవిధంగా హార్బర్లో నిర్మాణం తర్వాత ఈ బోట్లు పగిలిపోవడం అనే సమస్య మీద కూడా వారు పరిశీలించి ఆ సమస్యలను కూడా అర్థం చేసుకుని వాటికి పరిష్కార దిశగా ఎటువంటి అడుగులు వేయాలి, ఏ రకమైన టెక్నికల్ అసెస్మెంట్ జరగాలంటే అనే అంశాలను కూడా వారు పరిశీలిస్తారు. తద్వారా ఆ రోజు పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ జంక్షన్లో జరిగే వారాహి సభతోటి ఈ పర్యటన ముగుస్తుంది. మరొక్కసారి అదేవిధంగా పిఠాపురం వాసులందరూ కూడా మేము కోరుకుంటున్నాం, 3వ తారీఖున సాయంత్రం జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు దిగ్విజయం చేయాలని, మా పార్టీ శ్రేణులన్నీ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమానికి అత్యంత వైభవపేతంగా ముగింపు పలకాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి మనపూర్వకంగా కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా ఈరోజు ఆయన కీలకమైన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పంచాయతీ శాఖ అందులో ఉన్నటువంటి ఒక్కొక్క ఫైల్ తీస్తుంటే ఎంతో అవినీతి కనబడింది. దీంతో ప్రధానంగా తన జీతాన్ని కూడా తీసుకోనని దాని ప్రధానంగా కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారా? సార్, ఇది మేము అదే చెప్తాను, ఇది చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం సార్. ఇది మేము వారు కూడా చెప్పారు, ఇదే కక్ష సాధింపు, పాత ఏం చేశారు, అసలు ముందు జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది, అసలు అప్పులు ఎన్ని ఉన్నాయని ముందు లెక్క తెలుస్తున్నారు. అదేవిధంగా కూడా మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ వంటి ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో కోట్లని తెచ్చుకోవచ్చు, ఆ పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేశారు. ఏదైతే తాగునీరు ఈ ఈ ప్రాజెక్టులు ఉన్నాయో వీటినన్నింటినీ కూడా ముందు వాటినన్నింటినీ జరిగిన నష్టాలన్నీ కూడా అంచనా వేసి వాటినన్నీ బేరీ చేసుకొని తదుపరిగా మనం రాబోయే ఈ 5 సంవత్సరాల్లో కూడా తాగునీరు సమస్య ఉండే గ్రామం లేకుండా తీర్చిదిద్దాలని, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా సజీవంగా జరిగే విధంగా చేయాలని వారు ఈ సమీక్షలు చేస్తున్నారు. అవన్నీ కూడా జరుగుతాయనే నమ్మకంతో మేమంతా ఉన్నాం. అంటే నియోజకవర్గంలో ఇంకా మీకు అన్ని బాధ్యతలు కూడా మీకు కొంచెం ప్రధానంగా అప్పగించడం జరిగింది. ఏ ప్రధానంగా 3 మండలాల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లారు? సార్, వారందరూ కూడా మాకు ఈరోజు మేము సార్ని కలవడం జరిగింది. వారు మాకు దిశానిర్దేశం చేశారు. రాబోయే 100 రోజుల్లో కూడా మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ముందు సమస్యలను అధ్యయనించడం ఒకటి, 2 పరిష్కార దిశగా మనం ఏ పనులు చేయాలి. ముఖ్యంగా రోడ్ల పరిస్థితి బాగోలేదు. అదేవిధంగా గ్రామీణంలో రోడ్లు డ్రైన్ల పరిస్థితి కూడా ఏమాత్రం కూడా సవ్యంగా లేదు. సీసీ రోడ్లు అయితే నిర్మించారు కానీ డ్రైన్లు అయితే చాలా చోట్ల నిర్మించలేదు. దాంతో ఆ పారునీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా తాగునీరు కొన్ని గ్రామాల్లో జలజీవన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే తాడిపత్రి పంపింగ్ స్కూల్ ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా తప్పుగా అడ్రస్ చేస్తాం. అదేవిధంగా ఉప్పాడ తీరప్రాంత ప్రాంతంగానే కానీ అదేవిధంగా వివిధ అంశాలని అవన్నీ కూడా మేము ఈ రాబోయే 100 రోజుల్లో కూడా కంప్లీట్ వీటిని అన్నింటినీ కూడా పరిశీలించి ఒక కార్యాచరణానికి మా అధ్యక్షుల వారి ముందు పెడతాం. తదనుగుణంగా కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక తలమానికంగా తీర్చిదిద్దడానికి మీకు అంతా కృషి చేస్తాం.
చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురం రావడం జరిగింది. పిఠాపురంలో వచ్చిన కాడి నుంచి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఉదయం పెన్షన్ పంపిణీ కార్యక్రమంతో పాటు అలాగే ప్రధానంగా చూసుకుంటే పెన్షన్ పంపిణీ కార్యక్రమంతో పాటు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపు మళ్ళీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అలాగే అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం మళ్ళీ ఎమ్మెల్యేలతో ఎంపీలతో కూడా రేపు సమావేశం నిర్వహించబోతున్నారు. అలాగే ఎల్లుండి ప్రధానంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత అయితే మళ్ళీ రేపు సాయంత్రం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మొత్తం అందరూ కూడా 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ యొక్క సభ ఏదైతుందో వారాహి విజయ సభను కూడా పిఠాపురం ఉప్పాడ సెంటర్లో కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ప్రధానంగా ఉన్నటువంటి పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి.